పీక్ సిమెంట్ హౌస్లో ఫుల్ టీం ఉన్నారు. వాళ్ళని కొడదామంటే బ్యాక్ షీర్ ఇంకో టీం స్ప్లిట్ అయిపోయారు మొత్తానికి. ఇలా ఓపెన్కి వెళ్ళి చెక్కేస్తున్నారు. ఏమైందంటే మామ తిన్నగా పీక్లో దిగాను. దిగ్గానే ఒక ఎనిమిది కూడా దిగల. ఇంకా నీట్గా లూట్ చేసుకుని జిప్ లైన్ వేసుకుని బీచ్ ఎత్తికి వెళ్తున్నా. బ్యాక్ షీర్ ఒక ఎనిమిది కెలికాడు. ఆను కొడదామని సీరియస్గా దిగి రసుకెళ్ళా. ఆడ ఆగట్లా, వాల్ వేసుకుని అటు ఇటు దొబ్బేస్తున్నాడు. ఆడికి ఎలా ఒక హెడ్ కొట్టి వాడు నాక్ చేశా. వాడు నాక్ అయ్యాడు. అక్కడి నుంచి మొత్తం క్లాక్ టవర్ ఫ్యాక్టరీ మొత్తం కవర్ చేశా. ఒక ఎనిమిది కూడా దొరకలే. పోచిలోకి వెళ్ళగానే ఫ్రంట్లో ఒక ఎనిమిది ఆడు తిన్నగా పారిపోతున్నాడు పాపం. ఆడికి హెడ్ కొట్టాను. వాడు అయిపోయాడు. వాడు అవ్వగానే ఇంకా మళ్ళీ పీక్ వచ్చాను. ఒక ఎనిమిది కూడా కనపట్లా. తీరా చుత్తి ఒక ఎనిమిది రివైజ్ ఉందో రివైజ్ ఎత్తున్నాడు. ఆడికి ఏం చేశాను, ఫుల్గా స్ప్రే పెట్టా. ఆ టీం వైపుట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఫ్రంట్ లూట్ చేసుకుంటూ మేజ్కి వెళ్ళా. ఇంకా మా టీమ్మేట్ పైన ఫుట్ వస్తుంది. కొడదామని వెళ్తే ఆడు అప్పటికే ఫుల్ డ్యామేజ్ కొట్టాడు ఎనిమిదికి. నేను కిల్ అయిపోయాను. ఇంకా నీట్గా లూట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఇంకొక ఎనిమిది ఆడు ఫైరింగ్ పెట్టాడు. ఆడికి అటు ఇటు కవరింగ్ ఇచ్చి ఆడికి హెడ్ కొట్టా. వాడు కూడా అయిపోయాడు. ఇంకా నా ఫ్రెండ్ అయితే ఫుల్ క్రాస్ ఫైట్ మామ. కొడదామని వెళ్ళా. ఒక ఎనిమిది కనబడ్డాడు. ఆడికి హెడ్ కొట్టాను. వాడు నాకైన వెంటనే లూట్ చేద్దాం ఇలా మొత్తం హీల్ అంతా లేపు దొబ్బారు. మెడికిట్ వేసుకుని వాడికి అడ్డు కొట్టాను ఇంకోటికి. ఆడు నాకైన వెంటనే వాళ్ళ టీమ్మేట్ రవేకి వచ్చాడు. ఇంకా నేను సరే అని చెప్పి సిమెంట్ హౌస్లో ఫైరింగ్ పెడుతున్నా. బ్యాక్ సైడ్ ఫుల్ టీం అనమాట. వాళ్ళేంటి మొత్తం స్ప్లిట్ అయిపోతున్నారు మెల్లగా. నేను సరే సిమెంట్ హౌస్లో ఏమి కొడుతున్నాను. వీళ్ళేంటి ఆగట్లా, నీళ్ళు వేస్తున్నారు, రషకు వస్తున్నారు. నేను కొడదామని చెప్పి ఒక డ్యామేజ్ కొట్టా. ఆ గ్యాప్లో బ్యాక్ సైడ్ ఇంకొక ఎనిమిది వస్తున్నాడు. ఈయన కొడదామంటే రైట్ సైడ్ ఎడ్జ్లో ఇంకోటి ఉన్నాడు. వాడు ఫైరింగ్ పెడుతున్నాడు. ఇంకా నీట్గా అటు ఇటు క్యాంప్ చేశా. అలా నీడ్లేసి దొబ్బారు. షార్ట్ రేంజ్కి వచ్చి కొట్టుపాడు దొబ్బారు. మామ వాయిస్ మారింది నేను అనుకోకండి, కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకనే వాయిస్ కొంచెం మారింది. ఓకేనా? మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.